హాయ్ అండి, శివగౌరి బొటిక్ నుంచి ఈరోజు వచ్చేసి మనము టాప్ కటింగ్ అనేది చేసుకుందాము. ఈ యొక్క టాప్ యొక్క మెజర్మెంట్స్ అన్నీ నేను ఒకసారి క్లాత్ పైన వేసుకున్నాను. ఈ యొక్క డ్రెస్ లెంత్ 43 ఇంచులు. అయితే దీనికోసము నేను 2.5 మీటర్ల లైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ అనేది లైనింగ్ క్లాత్ను సమానంగా మడత వేసుకొని చివర్లో ఒక లైన్ డ్రా చేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన లెంత్ 43 ఇంచులు మెయిన్ క్లాత్. ఇప్పుడు మనకు లైనింగ్ అనేది ఒక 2 ఇంచులు తక్కువ ఉండాలి కాబట్టి 1 ఇంచుకు మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ 12 ఇంచులు, 6 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచులు, 3 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. అదేవిధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ నుంచి నెక్ వైపు వరకు 1/2 ఇంచు క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. షోల్డర్ నుంచి నెక్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. నెక్ వెడుతూ నెక్ యొక్క లెంత్ 5.5, దానికి ఒక 1/2 ఇంచు కలిపేసుకొని 6 ఇంచులకు ఒక మార్కు. చెస్ట్ పాయింట్ 10.5, వెస్ట్ 14, హిప్ 20. వీటన్నిటికీ ఒక్కొక్క హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కలుపుకొని లెంత్ అనేది మార్క్ అనేది వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు 36 ఇంచులు చెస్ట్ లూజు, దానికి ఒక 3 ఇంచులు కలుపుకొని అంటే 39 ఇంచులకు 4 భాగాలు చేసేసి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. వెస్ట్ 32 ఇంచులు, దానికి ఒక 3 ఇంచులు కలుపుకొని దాన్ని కూడా 4 భాగాలు చేసేసి మనము కొలత అనేది మార్క్ అనేది వేసుకోవాలి. హిప్ లూజు 41. హిప్ లూజు దగ్గర మనం ఏం పెంచుకోవద్దు, కరెక్ట్గా 20.5 అంటే 10.5 హిప్ లూజు పెట్టేసుకొని మనము లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. వీటన్నిటిని చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజును కలిపి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఆర్మోల్ వచ్చేసి 16 ఉంది, షోల్డర్ మనకు 6 ఉంది కాబట్టి 6 ఇంచులకు మనము సంక డౌన్ అనేది తీసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లూజు మనకు 24 ఇంచులు ఉంది. లాస్ట్ లూజు 12 ఇంచులు పెట్టేసుకొని నడుము లూజు నుంచి హిప్ లూజు నుంచి లాస్ట్ లూజు వరకు మనము లైన్ అనేది కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇప్పుడు మనము డ్రా చేసిన ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి దాని మీద ఒక మార్క్ అనేది వేసాను. వేసేసి ఇప్పుడు హిప్ దగ్గర, నడుము దగ్గర, చెస్ట్ దగ్గర నేను అనేది కచ్చకాలు అనేటివి పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ అని మనం కొంచెం మార్క్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు, మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఈ 1.5 ఇంచ్ మార్కుతోని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం కుట్లకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఇదే క్లాత్ను వేసేసి బ్యాక్ కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను నేను. సమానంగా పరుచుకోవాలి ఫ్రంట్ భాగం. ఫ్రంట్కు లోతు తీయొద్దు, బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగానికి లోతు భాగాన్ని తీసేయాలి. నెక్ విడ్త్ కూడా కచ్చక అనేది పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసి పక్కన పెట్టేసి బ్యాక్ నెక్ మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచులు, దానికి ఒక 1/2 ఇంచు కలిపేసి 8.5 ఇంచులు పెట్టేసి మనము నెక్ విడ్త్ 3 ఇంచులు, కింద కూడా నెక్ యొక్క లెంత్ దగ్గరికి 3 ఇంచులు పెట్టేసి నెక్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే మార్జిన్కు 1.5 ఇంచ్ పెట్టేసి మార్క్ వేసుకున్నామో ఈ యొక్క బ్యాక్ పార్ట్ కూడా అదేవిధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కచ్చకాలు కూడా పెట్టేసుకోవాలి.
నేను చూపించే విధంగా ఫ్రంట్కు బ్యాక్కు మార్జిన్ అనేది కరెక్ట్గా గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగానికి లోతు తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కట్ వర్క్ డిజైన్ ఉంది, అది పేపర్ స్టిఫ్ అన్న బక్రమ్ అన్న కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకు 9 ఇంచులు 10 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 9.5, ఆర్మోల్ వచ్చేసి 16 ఇంచులు. హ్యాండ్ లెంత్ 10 ఇంచులు కాబట్టి మనము పైన కుట్లలకు కింద కుట్లలకు కలుపుకొని 11 ఇంచులు పెట్టుకోవాలి. ఆర్మోల్ డౌన్ 3 ఇంచులు పెట్టేసుకొని మనకు 16 ఇంచులు ఎక్కడైతే లూజ్ వస్తుందో అక్కడ వరకు క్రాస్గా చేయి పొడుగు నుంచి చంక డౌన్ వరకు ఒక మార్క్ అనేది వేసుకొని హ్యాండ్ లూజ్ 9.5, 9.5లో సగము 4.75 ఇంచులు అక్కడ వరకు ఒక మార్క్ పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్లలకు ఇంచున్నర మార్జిన్ అనేది వేసుకొని కట్ చేసుకోవాలి. నాకు లైనింగ్ క్లాత్ హ్యాండ్స్కు తక్కువ పడింది, దానికి జాయింట్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం. ఇది కోటా పట్టు డ్రెస్ అండి. మనకు కింద పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చేసింది. మనకు ఈ యొక్క లెంత్కు మనకు 43 ఇంచులు ఉంది. మనకు ఇది బార్డర్ కట్ చేసుకుంటే మనకు కరెక్ట్ 43 ఇంచులు వస్తుంది. లెంత్ని చూసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం తగ్గుతుంది, 42 ఇంచులు వస్తుంది. వాళ్ళకి చెప్తే ఓకే అన్నారు, అందుకే నేను బార్డర్ అనేది తీసేసాను. ఈ బార్డరు మనకు ఈ డోరీస్కు హ్యాంగింగ్స్కు అనేది డోరీ హ్యాంగింగ్స్కి అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ క్లాత్ అనేది డిజైన్ వచ్చింది, ఇది 3 మీటర్ల క్లాత్. ఇప్పుడు మధ్యన కూడా ఇక్కడ మనకు బూటీస్ అనేటివి రావడం జరిగింది. క్లాత్ అనేది చాలా వేస్ట్ అయిపోయింది ఈ డ్రెస్లో. అక్కడ మనకు యొక్క బూటీస్ సెంటర్కి వచ్చే విధంగా మడత వేసుకొని ఫ్రంట్ పార్ట్ని వేసుకొని సమానంగా కటింగ్ అనేది మనం చేసుకోవాలి. పైవైపుకు సమానంగా క్లాత్ని పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, మనం లైనింగ్ క్లాత్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ దగ్గర ఒక కచ్చక, మనం ఏ విధంగా అయితే కచ్చకాలు పెట్టుకున్నామో లైనింగ్కు మెయిన్ క్లాత్కి కూడా అదే విధంగా కచ్చకాలు అనేటివి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కు లూజ్ సరిపోను చూసుకొని, మనకి ఇక్కడ అంత క్లాత్ ఉన్నా కానీ ఇబ్బంది అవుతుంది. హ్యాండ్ లూజ్ వరకే వెళ్ళింది నాకు క్లాత్. హ్యాండ్స్కి మొత్తం తీస్తే బ్యాక్ అనేది వెళ్ళడం లేదు, అందుకని నేను ఓన్లీ హ్యాండ్ లూజ్ మొత్తమే తీసుకొని సైడ్స్కి అనేది క్లాత్ అనేది అతికేసాను. అప్పుడు నాకు బ్యాక్ అనేది వెళ్ళింది. ఇంకా ఇక్కడ చూసుకుంటున్నాను చూడండి ఏ విధంగా సరిపోతుందా లేదని. మనం తొందరగా హ్యాండ్స్ కట్ చేసామనుకో బ్యాక్ వెళ్ళకపోతే డ్రెస్ అంతా పాడైపోతుంది. అందుకని మనం క్లాత్ను కొంచెం చెక్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ డిజైన్ అన్నా కదా, ఈ యొక్క నెక్ నేను మార్కింగ్ అనేది ఈ విధంగా మార్క్ వేసుకున్నాను. పేపర్ స్టిఫ్ మీద వేసుకొని నాకు కావలసినంత వెడల్పులో క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. 5.5 నెక్ విడ్త్ 3 ఇంచులు, దాన్ని పెట్టేసి ఒక బ్యాంగిల్తో ఈ కట్ వర్క్ అనేది నేను డ్రా చేసుకొని కింద చిన్న షేప్ అనేది నెక్కు ఇచ్చాను. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ను నేను లైనింగ్ క్లాత్కు ఐరన్ అనేది కావాల్సినంత వెడల్పు కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ను ఈ ఐరన్ అనేది చేసుకున్నాను. నా వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.